గ్యాస్ కష్టాలు వేరే వాళ్ళకి ఎవరికైతే రాకూడదు. ప్రజెంట్ ఏంటంటే గ్యాస్ బుక్ చేసుకున్నాము. గ్యాస్ బుక్ చేసుకుని వారం అవుతుంది, ఇప్పటికీ గ్యాస్ రాలేదు. గ్యాస్ రాకపోవడం కారణం వల్ల కట్టెల పొయ్యి అయితే పెట్టాము. ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో అందరూ తిట్టుకుంటారేమో మమ్మల్ని. మరి ఈ పొక్కే అంత పొగలేసిపోతుంది. చూపెడతాను రండి కూర. ఇవి గ్యాస్ కష్టాలు అనమాట. చికెన్ కర్రీ అయితే ఎమ్మిగా ఉడుకుతుంది. పొగ, ఫుల్ పొగ చూడండి. కట్టెల పొయ్య ఇదంతా అపార్ట్మెంట్. ఇగో పొగ చూసారు ఎలాగెళ్తుందో. పాపం మా పక్కింటి అక్కలకి వెళ్ళిపోతుంది పొగ అంతా. పాపం మనం ఎంత ఫీల్ అవుతుంటారో ఏటో. ఈరోజైతే మా కర్రీలోకి అదే మా వంటలోకి చికెన్ కర్రీ అయితే వండుకుంటున్నాం అనమాట. చాలా బాగా వస్తుంది చికెన్ కర్రీ. చూడండి మొక్క దగ్గరికి బాగా ఉడికింది. ఫైనల్గా మా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో చిన్న టచ్అప్ కోసం వేయించమో మా భయ్య కొద్దిగా ఇది వేసాడు. ఏంటిది? కొత్తిమీర వేసాడు. దేనికి? గార్నిష్ చేయడం కోసమా? అది గార్నిష్ చేయడం కోసమట. లాస్ట్ లో నిమ్మకాయ కలిపితే చాలా బాగుంటది. ప్రస్తుతానికి అయితే నిమ్మకాయ లోపల తెచ్చుకోవాలా? ఓకే, ఇది తినేసి ఎలా ఉందో చెప్తాను రండి. గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో చిన్న నిమ్మకాయ ఒకటి కలుపుదాం, చాలా బాగుంటుంది. రండి. కూరలోకి చిన్న నిమ్మకాయ బత్తి తీసుకున్నాము. మరీ ఎక్కువ పిండకూడదు, పిండితే మాత్రం టేస్ట్ కొద్దిగా దీనిగా అయిపోద్ది. సో కాబట్టి కొంచెం పిండుకుందాం. రండి చూపెడతాం. చూసారు కదా, కొంచెం జస్ట్ ఇలాగా, అంతే జస్ట్ ఇలాగంతే. ఇప్పుడు చూపించు. ఈ మాత్రము నిమ్మకాయ పిండుకొని మిగతా దేంచమ్మా నోట్లు వేసుకొని భలే ఉంటుంది. ముక్క తీసి భలే ఉంది. ఇలాగా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. నిమ్మకాయ కలపండి చికెన్లో.